హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్ఎస్ టెక్ తెలుగు ఛానల్. టుడే వీడియోలో ఎస్ బ్యాంక్ యొక్క పైసా బజార్ పైసా సేవ్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ స్పెండ్స్ పైన 3% వాల్యూ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఆఫ్లైన్ స్పెండ్స్ పైన 1.5% వాల్యూ బ్యాక్ అని పొందవచ్చు. అలాగే ఫ్యూల్ పైన 1% ఫ్యూల్ సర్చార్జ్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ని 0 జాయినింగ్ ఫీతో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యాన్యువల్ ఫీ ఇంకా చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ నుంచి 499 ప్లస్ GST అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యాన్యువల్లీ 1,20,000 రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ మినహాయింపు అనేది పొందవచ్చు. అలాగే క్రెడిట్ కార్డ్ యొక్క క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ గా చేసినట్లయితే ఎవ్రీ 200 రూపీస్ స్పెండ్స్ కను 6 క్యాష్ బ్యాక్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ గా చూసుకున్నట్లయితే అమెజాన్, బుక్ మై షో, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఊబర్, నైకా, అలాగే అజియో, బ్లింకిట్ లాంటి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ పైన ఎవ్రీ 200 రూపీస్ స్పెండ్స్ కాను 6 క్యాష్ బ్యాక్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒక్కొక్క క్యాష్ బ్యాక్ వాల్యూ వచ్చేసి 1 రూపీ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ క్యాష్ బ్యాక్స్ పైన క్యాపింగ్ చూసుకున్నట్లయితే మంత్లీ మాక్సిమం 5,000 క్యాష్ బ్యాక్స్ వరకు పొందవచ్చు. 5,000 క్యాష్ బ్యాక్స్ ని క్రాస్ చేసిన తర్వాత ఎవ్రీ 200 రూపీస్ కి బేస్ క్యాష్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ పైన ఎవ్రీ 200 రూపీస్ స్పెండ్స్ కాను 3 క్యాష్ బ్యాక్స్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యొక్క అకౌంట్ లకి యాడ్ అవుతాయి. ఈ క్యాష్ బ్యాక్స్ ని క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ కి రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ గా చూసుకున్నట్లయితే 500 రూపీస్ నుంచి 3,000 రూపీస్ వరకు ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ మాక్సిమం 250 రూపీస్ వరకు మాత్రమే బెనిఫిట్ అనేది పొందవచ్చు. అలాగే క్యాష్ బ్యాక్స్ ఈవెన్ ట్రాన్సాక్షన్ గా చూసుకున్నట్లయితే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, యుటిలిటీ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్, ఫ్యూయల్ పర్చేస్ పైన, అలాగే రెంటల్ పేమెంట్స్ పైన, వ్యాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్ పైన, ఎడ్యుకేషనల్ పేమెంట్స్ పైన, అలాగే జ్యువెలరీ పర్చేస్ పైన, గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ పైన, అలాగే హాస్పిటల్ అండ్ ఫార్మసీ స్టోర్స్ ట్రాన్సాక్షన్ పైన, అలాగే టోల్, టెలికామ్ ఎక్విప్మెంట్ ట్రాన్సాక్షన్ పైన, అలాగే క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్ పైన మనకి ఎటువంటి రివార్డ్స్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే క్రెడిట్ కార్డ్ యొక్క అదర్ చార్జెస్ కింద చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ కింద చూసుకున్నట్లయితే రివాల్వింగ్ క్రెడిట్, క్యాష్ అడ్వాన్సెస్ అండ్ ఓవర్ డ్యూ అమౌంట్ పైన మంత్లీ 3.99% ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే రెంటల్ ట్రాన్సాక్షన్ పైన చార్జెస్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మంత్లీ మనం 3 టైమ్స్ మాత్రమే రెంటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయవచ్చు. సో ట్రాన్సాక్షన్ అమౌంట్ అప్ టు 1,000 రూపీస్ అయినట్లయితే 1% ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అబోవ్ 1,000 రూపీస్ అయినట్లయితే కనుక ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% ఫీ లేదా 199 రూపీస్ అనేది చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఏది ఎక్కువ అయితే ఆ ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని డిజిటల్ వ్యాలెట్ లోకి మనీ లోడ్ చేసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ అమౌంట్ పైన 1% ఫీ అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ ట్రాన్సాక్షన్ పైన చార్జెస్ ఇంకా చూసుకున్నట్లయితే అక్టోబర్ 1, 2024 నుండి ఎడ్యుకేషనల్ ఫీ పేమెంట్స్ థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసి పేమెంట్ చేసినట్లయితే 1% ఫీ ప్లస్ GST అనేది చార్జ్ చేస్తున్నారు. అలాగే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ పైన చార్జెస్ ఇంకా చూసుకున్నట్లయితే మంత్లీ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అబౌట్ 10,000 రూపీస్ ఇంకా చేసినట్లయితే 1% ఫీ ప్లస్ GST అనేది చార్జ్ చేస్తున్నారు. క్యాష్ బ్యాక్స్ రిడీమ్షన్ కి ఎటువంటి ఫీ అనేది చార్జ్ చేయట్లేదు. సో మీరు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎక్కువ ట్రిప్స్ చేసే వాళ్ళు, అలాగే మూవీస్ ని ఎక్కువ వాచ్ చేసే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అప్లై చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.